ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఇస్ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ సూపర్గా ఉన్నారని అనుకుంటున్నాను. మీ ముందుకు వచ్చేసాను ఒక ట్రెండింగ్ టాపిక్తో. సో వాట్ ఈస్ ద సెన్సేషనల్ టాపిక్ ఇన్ హైదరాబాద్ ఆర్ వాట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ ఇన్ హైదరాబాద్? ఏది కొట్టినా ఒకటే పేరు వినిపిస్తుంది, మన కుమారి ఆంటీ. మీ వీడియో చూడకపోతే మరి మీ బిల్ అంతా 1000 అవుతుంది, 2 లివర్లు ఎక్స్ట్రా. సో 2 లివర్లు ఎక్స్ట్రా కాబట్టి ఈ వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. బాగా ఆ వీడియోతో ట్రెండింగ్లో వచ్చేసారు. ఎంత ట్రెండింగ్ అంటే సెవరల్ ప్లేసెస్ నుంచి ఆమెని చూడడానికి మాత్రం కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇట్స్ నాట్ హర్ ప్రాపర్టీ. కానీ ఇప్పుడు ఫేమస్ అయిపోయారని ఇప్పటికిప్పుడు వచ్చేసి ట్రాఫిక్ జామ్ సిచ్యుయేషన్ అయిందని మొత్తం తీసేయమంటాం కరెక్ట్ కాదు. ఎప్పటి నుంచో తనకి రెస్టారెంట్ లేదు, అదే ప్లేస్లో ఉన్నారు. సో ట్రెండింగ్ చేయమని ఆవిడ చెప్పలేదు, పబ్లిక్ న్యూసెన్స్ చేయమని ఆమె చెప్పలేదు. ఆమె ట్రెండింగ్ అయిపోయింది కాబట్టి ఆమెను చూడడానికి వచ్చిన వాళ్ళని రావద్దని ఆపలేరు కదా. అంతా ట్రెండింగ్లో అయిపోయి ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయలేక ట్రాఫిక్ జామ్ అయిపోతుందని పక్కన వాళ్ళు కంప్లైంట్ చేశారంట. అంటే మనం బాగుపడితే ఆఖరికి ఫ్రెండ్స్ కూడా చూడలేదు అన్నది పచ్చి నిజం. మనం బాగుపడితే పక్కనోడు కూడా చూడలేడండి. సో ఆ కంప్లైంట్తో ట్రాఫిక్ పోలీసులు వచ్చేసి ఆమె సామాన్లు కిందకి దింపకుండా ఆ వ్యాన్ని తీసుకెళ్ళిపోయారు. ఎంత క్రూయల్ అనిపించింది పాపం. సరే, సో ఎంతమంది వచ్చినా ఒక స్మైల్ పోకుండా ఆ భోజనం పెట్టి పంపించే వాళ్ళే మన కుమారి ఆంటీ. అలాంటి ఆవిడికి న్యాయమే జరిగింది. ఇక్కడికి రీలొకేట్ చేయకుండా ఆమె బిజినెస్ని కంటిన్యూ చేయమన్నారంట వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్. అండ్ ఆమె మీద ఏ కేసెస్ ఫైల్ అయినా కానీ అవి కూడా కొట్టేసేయమన్నారంట. సో దట్స్ వెరీ గుడ్. నేను రేవంత్ రెడ్డి గారి నుంచి ఇది ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. దట్స్ ద బెస్ట్ థింగ్ ఆఫ్ టుడే. సో మన సెన్సేషన్ కుమారి ఆంటీకి మళ్ళీ పొలంలో మొలకలు వచ్చాయి. మళ్ళీ వెళ్ళిపోండి, ఫుడ్ టేస్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ టు మీమర్స్ దేనికైనా సిద్ధంగానే ఉంటారు. ఫేమస్ చేసినా డౌన్ చేసినా మీమర్సే. సో మనసు మంచిదైతే మనకి మంచిదే అవుతుందని కుమారి ఆంటీ దగ్గర నుంచి ప్రూవ్ అయిపోయింది. అదండి ఇవాళ సెన్సేషనల్ టాపిక్. చెరువు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర టీసీ కోహినూర్ బిల్డింగ్ ఆపోజిట్న ఈమె స్ట్రీట్ ఫుడ్ ఉంది. మీరైతే టేస్ట్ చేశారా లేదా ఆవిడ ఫుడ్ అనేది కామెంట్ సెక్షన్లో పింక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.